671 ఫుల్. హాయ్ ఫ్రెండ్స్, అయితే గ్యాస్ అయితే కొట్టించేసుకున్నా. 670 వచ్చింది. అయితే ట్రిప్ 0 చేసుకుంటున్నా. చూడండి 8:30 అవుతుంది టైము. ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికంటే కోకాపేటకి అయితే వెళ్ళాలి. ఇది శంకర్పల్లి రోడ్డు. లైన్ టూ మచ్ ఉందన్న ఇవాళ. ఎందుకో బాగా లైన్ అయింది ఇవాళ. శుక్రవారము 20 డేట్. లైన్ ఫుల్ అయింది ఇక్కడ కూడా. పొద్దున్న తొందర రావాలన్నా, లేకపోతే ఇక్కడ కూడా కష్టమవుతుంది బాగా. అయితే అన్న ఇవాళ నుంచి మనకు ఎర్నింగ్స్ టోటల్ ఇప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది మీకు కూడా. ఎర్నింగ్స్ ఏంటంటే ఈ ఫోన్ ఒకటి చాలా చేస్తుంది. అయితే ఎర్నింగ్స్ ఇవాళ నుంచి మేము గ్యాస్ అయితే ఇప్పుడే నింపుకున్నా కాబట్టి ఇక ఈ గ్యాస్లో ఎంత ఎర్నింగ్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఏంటంటే పొద్దున్న అయితే మూమెంట్ 9 నుంచి 12 దాకా ఉంటుంది అన్న. 12 తర్వాత 4 దాకా ఏముండదు బుకింగ్లు. 12 నుంచి 4 దాకా ఏం చేయాలంటే చిన్న బుకింగ్లు చేయాలి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అట్లా బుకింగ్లు చేసుకుంటే బెనిఫిట్ మనకు. లాంగ్ వెళ్తే బుక్ అయిపోతాం. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 10 దాకా కూడా 10-15 కిలోమీటర్లు లోపే తీసుకోవాలా. అంటే హైటెక్ సిటీ నుంచి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లా తీసుకుంటే బెనిఫిట్ మనకు. రిటర్న్ బుకింగ్ ఎక్కడ నుంచి పడుతుందని మనకు క్లారిటీ ఉండాలా. అది మీరు చూస్తా అలవాటు అయితే మీకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే బుకింగ్లు మన చేతిలో ఏముండదు. కాకపోతే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో అయితే హైటెక్ సిటీ నుంచి బంజారా హిల్స్ ఇసుకు కూడా పోయింది అనుకోండి, మళ్ళీ ఆ నుంచి రిటర్న్ మళ్ళీ హైటెక్ సిటీ జూబ్లీకి పడుతుంది. అదే నల్లగండ్ల సైడ్ నుంచి అయితే కష్టం సాయంత్రం పూట. మళ్ళీ లాంగ్ వెళ్ళలేదు. కూకట్పల్లి బోడుప్పల్ అటు సైడ్ సాయంత్రం 500 600 700 పడ్డాలని పోతే అటే అయిపోతుంది. అందుకే చిన్న ట్రిప్స్ తీసుకోవాలి. 10 కిలోమీటర్ లోపే నార్సింగ్, గచ్చిబౌలి, నల్లగండ్ల ఆడ పోయినా మళ్ళీ ఆడ నుంచి విప్రో ఐఎస్బికి వెళ్ళొచ్చు. పడకపోతే మెల్లమెల్లగా ఎంటీ రావాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు 20 కిలోమీటర్లకు 400, ఆడ 10 కిలోమీటర్లకి 380 400 ఇస్తాడు. ఇంకో 10 కంపల్సరీ రావాల్సిందే. అయితేనే బిజినెస్ అవుతుంది, లేకపోతే కాదన్న. ఓకే మరి స్టార్ట్ చేద్దాం. 9 అవుతుంది, 8:30 అవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే తెలుగులో అయితే మన ఛానల్ ఉంది. ఇది ఫస్ట్ బుకింగ్ అయితే పడింది అన్న. ఓలా, ర్యాపిడో, ఊబర్ అన్నీ ఆన్ చేసుకొని పెట్టుకున్నా. అయితే బుకింగ్ అయితే పడింది. ఫస్ట్ బుకింగ్ 275 రూపీస్ బిజినెస్ ప్రీమియర్ అయితే పడింది హైటెక్ సిటీకి. ఆడ నుంచి అయితే ఏముండదు కానీ ఏం చేయదు, తప్పదు. ఎయిర్పోర్ట్ పోతే మాత్రం బుక్ అయినట్టే. 600-700 పడితేనే పోవాలా. అయితే మహోమ్ అవతార్ నుంచి అయితే పడింది మనకు బుకింగ్. పికప్ లొకేషన్ షార్ట్ కట్లో వెళ్తున్నా వెర్టెక్స్ నుంచి. 1.9 కిలోమీటర్స్ పికప్, 6 మినిట్స్ అయితే చూపిస్తుంది. ట్రాఫిక్ టైం కదా, గ్యాస్ అయితే ఫుల్ ఉంది. 9:40 టైము. ఓకే అన్న, రైట్. అయితే అన్న ఇక్కడ మహోమ్ అవతార్ అయితే వచ్చేసిన. గేట్ నెంబర్ 1 నుంచి అయితే చెప్పిండు. బయట నిల్చుంటానికి మెసేజ్ అయితే చేసిండు కస్టమర్ మనకు. అయితే ఫస్ట్ మనకు వచ్చేది గేట్ నెంబర్ 3 మహోమ్ అవతార్. దాని తర్వాత గేట్ నెంబర్ 2 వచ్చేసి గేట్ నెంబర్ 2, లాస్ట్ది గేట్ నెంబర్ 1. అక్కడైతే అవుట్ సైడ్ ఆగుమని అయితే చెప్పిండు మనకు. బతికిపోయినాం. హాయ్ ఫ్రెండ్స్, అరే ట్రిప్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ట్రిప్ చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ట్రిప్ అప్డేట్ కావాలా. ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీటెడ్. టైం వచ్చేసి 10 అవుతుంది. ₹275 బిజినెస్ కంఫర్ట్. 275 బిజినెస్ కంఫర్ట్ 20 minutes 7.7. ఆన్లైన్ ట్రిప్ అన్న ఇది. బుకింగ్లు అయితే ఏం లేవు. హాయ్ అన్న, బుకింగ్ అయితే పడిందన్న ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే ఆగమని చెప్తున్నాడు. ఎక్కడ ఆపాలనో ఏమో. మొత్తం గచ్చిబౌలి నుంచి ఏం బుకింగ్ పడదనుకున్నా, కానీ మనకు ఓలాలో అయితే ప్రైమ్ ప్లేస్ పడింది. ఎక్కడ పడిందో చూడలే కానీ చిన్న బుకింగ్ 15 minutes అయితే చూపించిండు. 190 రూపీస్ తీసేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు ఓలాలో ట్రిప్ అయిపోయింది. చూపిస్తాను మీకు. 200 రూపీస్ అయితే కొట్టారు సార్ మనకు అమౌంట్.
మనకు వచ్చేసి అమౌంట్ అయితే 181, క్యాష్ ఏమో 190. ఇందాక కనిపిస్తలేదన్న అయితే 200 రూపీస్ ఇచ్చారు. 6 కిలోమీటర్ 15 మినిట్స్, 200 రూపీస్. అయితే ఇక్కడ నుంచి అయితే ముందెళ్దాము. ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న అమౌంట్ అయితే చూస్తున్నారు కదా, 190 క్యాష్ కలెక్టెడ్, 10 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే మనకు సారు ఇక్కడ దిగేటప్పుడు వీడియో తీస్తుంటే ఏమైంది బాబు వీడియో తీస్తున్నా అంటే, లేదు సార్ ఛానల్ ఉందంటే, నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను మరి ఆల్ ద బెస్ట్ అని విషెస్ చేశారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి. ఇటు సైడ్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రైట్ సైడ్ మొత్తం ట్రాఫిక్ ఫుల్ ఉంది అన్న, జామ్ ఉంది. ఇప్పుడు మనకైతే రౌండ్ ఫిగర్ అంటే ఒక 480 అయినాయి. అయితే ఒక 500 టార్గెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏమైనా ఓలాలో పడితే చూద్దాం. ఊబర్ కూడా ఆన్ చేసుకుందాం అన్న. ఇక్కడ రైట్ సైడ్ సందులో లెఫ్ట్ సైడ్ సందులో ఆగిపోతే అయిపోయేది. ఖాళీ పీలిగా ముందు వచ్చేస్తున్నా. చూస్తా ముంగట ఏడన్నా సందు ఉంటే లెఫ్ట్ సైడ్లో ఆగిపోతా, ఎందుకంటే ఇక్కడ ఏం బుకింగ్లు ఉండవు. అయితే బుకింగ్స్ అయితే ఏం పడతలేవు. ఆడ ఎంటీ ఎందుకు కూర్చోవాలని ఇక్కడికైతే వచ్చేసిన దూరం. టైం ఇప్పుడు పడుతున్నాయి, చూడవచ్చు మీరు, చిన్నవి పడుతున్నాయి అన్న. ఏమైంది కెమెరాకి, ఏమైంది క్లారిటీ వస్తలేదు. బుకింగ్లు అయితే ఏం పడతలేవు. 11:20 అవుతుంది టైము. చూడాలా ఇప్పుడు. ఊబర్లో వచ్చేసి మనకు ఒక 275, ఓలాలో 200, 475 అయింది. కరెక్ట్ పడతలేవు. ర్యాపిడోలో పడుతున్నాయి కానీ మంచి బుకింగ్లు యాక్సెప్ట్ అయితే లేవు. చెత్త బుకింగ్లు ఏమో మనకు తీసుకొని లాభం లేదు. ఇక్కడ శ్రీనగర్ కాలనీలో అయితే ఉన్నా. పార్కింగ్ అయితే చాలా కష్టం ఉన్నది ఇక్కడ, అందుకే ఇక్కడైతే పెట్టేసుకున్నా చెట్ల కింద. అటు సైడ్ 1 వే ఉంది కాబట్టి ఇటు సైడ్ బండ్లు ఏమో ఎక్కువ వస్తలేవు. ఇప్పుడు చూడాలా బుకింగ్లు ఏమైనా పడితే. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఊబర్లో అయితే బుకింగ్ పడింది అన్న, 160 రూపీస్ ప్రీమియర్ అయితే పడింది. చేసుకోలే కదా, చిన్న చిన్నవి చేసుకుంటేనే మనకు పడతలు పడుతుంది. తీసుకున్న పికప్ 3 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ అండి వెళ్దాం. అయితే ఇంతకుముందు మనకు ఊబర్లో ట్రిప్ పడింది కదా, అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. అది లొకేషన్లో ఏమైందంటే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేడం కాల్ చేస్తే రౌండ్ తిరిగి రమ్మని చెప్పింది. రౌండ్ తిరిగి రావాలంటే 4 కిలోమీటర్లు 10 నిమిషాలు చూపిస్తుంది. ట్రిప్కొని పోయిన దాకా ఏం గ్యారెంటీ ఉండదని క్యాన్సిల్ చేసేసిన. ప్రస్తుతానికైతే ఒక ఊబర్లో బుకింగ్ పడింది ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి. పికప్ చేసుకుని అయితే డ్రాప్ చేద్దాం, తర్వాత డీటెయిల్స్ అయితే పెడతా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ట్రిప్ కంప్లీట్ అయింది. 177 రూపీస్. కస్టమర్ 180 రూపీస్ ఇచ్చిండు మనకు. చూడొచ్చు 16 మినిట్స్ అయితే పెట్టింది. 3.39 కిలోమీటర్స్. ఓలాలో పడతలేమన్న. ఇది ఒక 450, అదొక 200, 650, 12:30 అవుతుంది. ఏం మూమెంట్ లేదు. ఓన్లీ గ్రూప్లో మెసేజ్లు తప్ప ఏం లేదు. అయితే ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఫిలిం నగర్లో అయితే ఉన్నాను. చూడొచ్చు లొకేషన్. అపోలో హాస్పిటల్ దగ్గర నీటి నుంచి ఏమైనా పడితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అయితే బుకింగ్ అయితే పడింది మనకు. లొకేషన్ అర్థమైతే లేదు ఓలాలో. అమౌంట్ అయితే మంచిగా ఉన్నది. మినీలా విజయ్ నగర్ కాలనీ SBH అని ఇచ్చిండు. అది మేరీపట్నం సైడ్ అయితే ఓకే అన్న, వేరే సైడ్ అయితే బుక్ అయినట్టే. 500 చిల్లర ఇచ్చిండు మినీలా. ఎట్లయితుందేమో. గర్ బిల్డింగ్ నుంచి అయితే ఉంది బుకింగ్. వెళ్తున్నా పికప్ పాయింట్కి. 5 అవుతుంది అన్న టైము. డ్రాప్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే పెడతా. కస్టమర్ అయితే అసలు పిక్ చేస్తలేడు కాల్. Move them through the medallion architecture and enable it in gold layer. హాయ్ ఫ్రెండ్స్, పేమెంట్ చూస్తున్నారు కదా. అయితే మనకు ఇంకో ట్రిప్ కంటిన్యూస్లో పడిందన్న, మాదాపూర్. వెళ్దాం. పికప్ లొకేషన్ 9 మినిట్స్. ఏం చేస్తాం, ఓలాలో అయితే కొద్దిగా బెనిఫిట్ ఉంది. అమౌంట్ అయితే 569 రిసీవ్ చేసుకున్నా. మనకు 520 అయితే 540 వచ్చిందా, మరి ఎంత వచ్చిందో తెలుస్తుంది.
లేటెస్ట్ అప్డేట్, ఫుల్ ట్రాఫిక్ మెహదీపట్నం రోడ్ అంతా జామ్ అయిపోయింది. టోలీ చౌకి హైటెక్ సిటీ పోయే రూట్ అయితే ఈ రూట్లో పోతే 1 అవర్ పడుతుంది. నాకైతే బుకింగ్ పడింది, బంజారా హిల్స్ నుంచి పోతున్నా. 36 minutes. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఓలాలో 2 పేమెంట్ల గురించి ఇంకా షో అవుతలేదు, ఇప్పుడు షో అవుతున్నాయి. అయితే మనకు ఊబర్లో అయితే ఇన్ఆర్బిట్ నుంచి బుకింగ్ అయితే పడింది. అది రెయిన్బో విస్టా సేవాలాల్ అని పడింది. అది ఎక్కడ లొకేషన్ అయితే తెలుస్తలేదు. 7-8 kilometers 33 minutes అయితే ఉంది. అయితే ఇదైతే ఊబర్లో ఇన్ఆర్బిట్ మాల్ 350 rupees పడింది ప్రీమియర్లో. ఖాళీ కూర్చుంటే వేస్ట్ అవుతుంది టైం అన్నాడు, తీసేసుకున్నా. మూమెంట్ అంతగా ఏం లేదు. అయితే ఓలాలో చూపిస్తాను మీకు. 7:33 అయింది. అయితే ట్రిప్స్ వచ్చేసి రన్నింగ్లో చూపిస్తే బెస్ట్, మనకు అలవాటే కదా. అయితే ఇది పొద్దున్న ట్రిప్ 181, 200 rupees వచ్చినాయి. అయితే ఈ ట్రిప్ వచ్చేసి మనకు గర్ బిల్డింగ్ నుంచి విజయనగర్ కాలనీ మెహదీపట్నం 20 kilometers 53 minutes 561 rupees 569 క్యాష్ కలెక్టెడ్. అయితే మనకు ఇంకోటి 300 రూపాయల ట్రిప్ యాడ్ కాలే, ఇంకా అందులో అప్డేట్ కాలే. ఏదో ఓలా టెక్నికల్ ప్రాబ్లం అయితే ఉన్నది మనకు, ఓలాలో అప్డేట్ అయితే కాలే. ఎక్కడి నుంచి అంటే మాసప్ ట్యాంక్ నుంచి ఇక్కడ ఇన్ఆర్బిట్కి డ్రాప్ చేసిన 11 kilometers 309 rupees సంథింగ్ వచ్చినాయి. అయితే అది ఇంకా అప్డేట్ కాలే. అక్కడ నుంచి తిరిగి దుర్గం చెరువు బ్రిడ్జ్ నుంచి తిరిగి హైటెక్ అయితే వచ్చిన. మళ్ళీ ఇంకో బుకింగ్ పడింది ఇన్ఆర్బిట్ నుంచి గ్రీన్ ల్యాండ్స్ రోడ్కి వెళ్తున్నా. హలో, హాయ్ డాక్టర్ ఫజాన్. అయితే మనం స్టార్ట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ పేమెంట్ ఓలాలో ఇది అక్కడ మాసప్ ట్యాంక్ నుంచి విజయనగర్ కాలనీ నుంచి అయితే హైటెక్ సిటీ ఇన్ఆర్బిట్ ఈ పేమెంట్. ఇదైతే అక్కడ ఇన్ఆర్బిట్ నుంచి ఇక్కడ రెయిన్బో విస్టా phase 2 అయితే పడింది. బ్యాక్ గేట్కి అయితే వచ్చిన 356 rupees ప్రీమియర్ అమౌంట్ పేమెంట్. చూస్తున్న ట్రిప్ రైడ్ కంప్లీట్ చేసిన. అంటే చాలా ట్రిప్లలో రికార్డ్ చేయాలంటే కుదరదన్న, వీడియోలు షార్ట్గా ఎక్కువ అయితే నాకు మిక్సింగ్లో ప్రాబ్లం అవుతుంది. అయితే అప్డేట్ అవుతుంది. ఊబర్లో అయితే తొందరగానే అప్డేట్ అవుతుంది. ఈ ఊబర్లో మార్నింగ్ అంతగా మిస్ అవ్వలేడు బుకింగ్లో. ఏవో 43 minutes 8 kilometers 355. అయితే ఇందులో వచ్చేసి 800 rupees అయిందన్న ఊబర్లో. ఓలాలో వచ్చేసి ఓలా ఆన్ ఓలా ఏంటంటే ఎప్పటికి ఆన్ ఉంటేనే బెస్ట్ అన్న, ఆఫ్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అందులో ఒక 800 అయినాయి, ఇందులో ఒక 733, అంటే 1540. అయితే మనకు ఒక నిమిషం అన్న, ఒక ట్రిప్ యాడ్ కాలే అన్న. 1500 కాదు, ఇప్పుడు 800 ప్లస్ ఈ 700 అంటే 1540 అవుతుంది కదా. అయితే మనకు అక్కడ ఈ ట్రిప్ ఏదైతే గర్ బిల్డింగ్ నుంచి విజయనగర్ కాలనీకి కోకాపేట నుంచి ఫినిష్ అయింది కదా, అక్కడ నుంచి ఇంకో ట్రిప్ చేసిన 300 రూపాయల ట్రిప్పు, అది ఇంకా యాడ్ కాలేదు. ఆ ట్రిప్పుతోని మనకు ఎందుకు యాడ్ చేయలేదు అర్థమవుతలేదు. ఆ ట్రిప్పుతోని మనకు టోటల్గా అయితే 1540 ప్లస్ 300 అంటే 310, 1850, 1880 రూపాయలు, 50 రూపాయలు. హలో, అయితే 296 పేమెంట్ అయితే వచ్చింది. 305 రూపాయలు, 11 kilometers 35 నిమిషాలు. మాసప్ ట్యాంక్ నుండి మాదాపూర్ ఇన్ఆర్బిట్కి అయితే పడింది. బ్యాక్ టు బ్యాక్ మనకు ట్రిప్ ఇప్పుడు అప్డేట్ అయిందన్న. చూద్దాం అమౌంట్ వచ్చేసి ఇందులో 1030 అయింది ఓలాలో 3 ట్రిప్లు. ఊబర్లో వచ్చేసి 810 రూపాయలు, టోటల్గా 1850. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు గేట్ నెంబర్ 8 నుంచి అయితే బుకింగ్ పడింది 700 rupees. అయితే లాస్ట్ 3 పాయింట్ల గ్యాస్ ఉంది.
చేసుకుందాం ఇక. ఎయిర్పోర్ట్ ఏం పడతలేదు. ఎయిర్పోర్ట్ పోయి ఏమిటి అచ్చుడు మనతో కాని పని. సప్పుడు దాకా అటే పోదాం. 700 పడ్డది. బుకింగ్ చేసేసుకుందాం. గ్యాస్కు డబ్బులు అవుతాయి. మళ్ళీ ఆ సిటీలో చేసుకుందాం నైట్ అంతా. అటు సైడ్ పడతాయి జేబీఎస్ సైడ్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ కంప్లీట్ అయింది. బిజినెస్ కంఫర్ట్ ట్రిప్ 52 నిమిషాలు, 700 రూపాయలు. అయితే టోటల్గా వచ్చేసి 1500, ఇందులో 1000 రూపాయలు అందులో. అయితే మనకు అమౌంట్ వచ్చేసి 1500 ప్లస్ 1000 అంటే 2500 అయితే అయినాయి అన్న. ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ జేబీఎస్కి దగ్గరలో అన్న, 5 కిలోమీటర్స్. చూద్దాం మేము మ్యాప్ అయితే ఆన్ చేద్దాం అన్నీ. హాయ్ ఫ్రెండ్స్, అయితే మెహదీపట్నం అయితే పడింది. ఓలాలో 1000, ఊబర్లో 1500, ర్యాపిడోలో పడింది ఒకటి 280 రూపీస్. పోదాం, ఒక 35 మినిట్స్ అయితే చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంత దూరం వచ్చి బుక్ అయినా అనుకున్నా నేనైతే. ఇది సొసైటీ చాలా పెద్దది ఉంది. సొసైటీ అయితే ఇక్కడ వీడియోస్ ఏం అలవట్లేదు. ఎక్కడుందిరా బాబు? జే ఉంది, కే ఉంది. లొకేషన్ అయితే ఇక్కడనే చూపిస్తుంది కాకపోతే లొకేషన్ వేరే సైడ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు అక్కడ తిరుమలగిరి సైడ్ అయితే పడింది బుకింగ్ ఊబర్లో. ఫినిష్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలనుకున్నా, జేబీఎస్ పోదాం అనుకున్నా, కానీ మనకు అక్కడ కొంచెం వెయిట్ చేస్తే అయితే 10 మినిట్స్ తర్వాత బుకింగ్ అయితే పడింది. చూస్తున్నారు కదా, తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి మాసప్ ట్యాంక్ ఇక్కడ పడింది. సిగ్నల్ దగ్గర 12 కిలోమీటర్లు, 275. ఖాళీగా వచ్చే బదులు మంచిగా సెట్ అయిపోయింది. గ్యాస్ అయిపోతుంది అనుకున్నా, ఇంకా 2 పాయింట్లు ఉంది. ఏ టైంలో అయినా ఒక పాయింట్ అయితే దిగిపోవచ్చు. ఇది మన బుకింగ్లో పడతాయని అన్నీ ఆన్ చేసుకుని కూర్చున్నా. ఊబర్లో అంటున్నా, ర్యాపిడోలో పడుతున్నాయి కానీ మరి ఘోరంగా పడుతున్నాయి, వేస్ట్. ఇందులో ఒక 1500 ప్లస్ మనకు ట్రిప్ వచ్చింది. ఇందులో ఏదైతే మనం ఊబర్ లాస్ట్ ట్రిప్ అయిందో అందులో సార్ మనకు 100 రూపీస్ టిప్ ఇచ్చిండు. బ్రో మనకు ఫోన్ చేస్తుండు. ఇదొక రౌండ్ ఫిగర్ 300 అనుకుందాం. 16, 3, 19 ప్లస్ ఇదొక 1000, 29, 30. బ్రో. హాయ్ ఫ్రెండ్స్, ఎంటీగా పోదాం అనుకున్నా. ఒక పాయింట్ అయితే గ్యాస్ ఉంది మనకి. ఇక్కడ ఊబర్లో అయితే బుకింగ్ పడింది, తీసుకొని అయితే వెళ్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ట్రిప్ అయిపోయింది మనకు. ఇందులో అక్కడ నుంచి తిరుమలగిరి నుంచి అయితే 300 పట్టుకొని వచ్చినాం మాసప్ ట్యాంక్కి. ఆ నుంచి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే గచ్చిబౌలి అన్నారు. గచ్చిబౌలి వెళ్దాం అనేసరికి ఒక బుకింగ్ అయితే పడింది ప్రీమియర్, 28 నిమిషాలు, 14 కిలోమీటర్, 400 రూపాయలు. ఇందులో ఒక 1900 ప్లస్ 100 టిప్పు 2000 అన్న. ఓలాలో వచ్చేసి 2000 ప్లస్ ఓలా 1000 ఎంత అయిపోయిందంటే, ఓలాలో 1030, ఇందులో 2010. అంటే అదే లాస్ట్ టిప్పు మనకు 100, అవి కూడా యాడ్ చేసి చెప్పాలి కదా, 3040 రూపీస్. అయితే మనకు ర్యాపిడోలో 275. అయితే ఇది భర్తీ చేస్తే 300, 3300 రూపాయలు అయినాయి. గ్యాస్ అయిపోయింది. ఒక గ్యాస్లో ఇంత అవుతుంది. లాస్ట్ పాయింట్ నుంచి కొట్టేసుకుంటుంది. ఇప్పుడు గ్యాస్ మనకు దొరికే ఒక ఏరియా ఒకటి హాఫీస్పేట్ లేదా షేర్లింగంపల్లి. అక్కడ తొందరగా వెళ్తే బెస్ట్. 1 అయిందంటే అక్కడ కూడా గ్యాస్ దొరకదు. నింపుకొని ట్రై చేద్దాం, కొంచెం పడుకొని పొద్దున్న స్టార్ట్ చేస్తా. ఓకే, గ్రూప్లో ఏదో గిచ్ అయితే అంటే చూస్తా, ఫస్ట్ టైం ఉంటలేదు. హాయ్ నమస్తే అన్న. అయితే పొద్దున్న నింపుకున్న గ్యాస్ అయితే 177.5 అయితే వచ్చింది మనకు. మళ్ళీ గ్యాస్ అయితే పొద్దున్న నింపుకున్న గ్యాస్ అయితే మీ వీడియోలో చూడొచ్చు, నేను పెడతా డీటెయిల్స్ అయితే. ప్రస్తుతానికైతే ఇప్పుడు గ్యాస్ 727 వచ్చింది. అంటే ఒక పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 72.7, 72 రూపాయలు ఒక పాయింట్కి. పొద్దున్న గ్యాస్ మెన్షన్
హాయ్ అన్న, చూడొచ్చు ఓలా ప్లస్ ఊబర్ ఇంకా ర్యాపిడో కూడా ఫోటోలు అయితే పెట్టా. ఈ 3 ఎర్నింగ్ల అమౌంట్ మనకి ఇక్కడైతే టోటల్గా 2391 అయింది. అన్ని అమౌంట్లు తీయగా అయితే ఇంత అమౌంట్ అయితే మిగిలింది. కిలోమీటర్ కూడా పెట్టాను మీకు డీటెయిల్గా.